త్రిపురనేని చిట్టిబాబు గారు. నాకు త్రిపురనేని మహారథి గారు అంటే చాలా అభిమానం. మాటల రచయిత, కథ రచయిత. ఆయన కుమారుడు చిట్టిబాబు గారు అని చెప్పి ఇప్పుడే తెలుసుకున్నాను. అలాగే విక్రమ్ పోలా గారికి, అంకమరావు ఇప్పుడే తెలుసా మీకు? ఇప్పుడే చిట్టిబాబుగా తెలుసు, మహారథి గారు అబ్బాయిని తెలియదా? ధన్యవాదాలు సార్. మహామహులు గొప్పవాడు ఆయన చాలా. ఇప్పుడు నేను కూడా సినిమా అభిమాని. అందరం కాని వాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రేక్షకుడు సినిమా ఫీల్డ్ని చూసి, సినిమా హీరోలను చూసి ఏమనుకుంటున్నారు? సినిమా హాల్లో వేయటమేనా, బయటకు వచ్చిన తర్వాత ఏం వేస్తున్నారు? అందరూ హీరోలు. మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? కొండా సురేఖ గారు ఏమన్నారు? కొండా సురేఖ గారిని ఏమన్నారు? నాకు తెలిసి కొండా సురేఖ బాగా పరిచయం. నాకు కూడా ఒక మాజీ మంత్రి, ఇప్పుడు మంత్రి, ఒక బీసీ నాయకురాలు. ఏనాడన్నా వివాదంగా చూసారా? ఏనాడన్నా ఆమె రాజకీయాల్లో వివాదం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడే మనం చూస్తున్నామా? వివాదాలకు చాలా దూరంగా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఆమె నా మాట అన్నారు. ఆమె చెప్పింది, నేను ఏడ్చాను, అన్నం కూడా తినలేదు. వీడియో టీవీలో వచ్చింది. తిరిగి ఆమె చెప్పటానికి మళ్ళీ వ్యక్తిత్వ హననం చేయటానికి వేరే ఆయుధం ఆమెకు దొరకల. ఏదైతే అది అయిందని చెప్పేసి అని సీరియస్గానే ఒక పెద్ద మనిషిని తెచ్చేసి పెట్టేసి పెద్ద వివాదం అయిపోయింది. నేను ఇలా మాట్లాడుకోవటాన్ని ఇరుపక్షాలను తప్పుపడుతున్నాను. ఎవరు కూడా మనిషి అన్నవాడు ఎవడు సపోర్ట్ చేయడు. ఈరోజు తెలుగు సినిమా ఫీల్డ్ మొత్తం కూడా బొగ్గులు కూడా మండుతుంది. మరి ఇది మీ ఆంధ్రప్రదేశ్కే వర్తిస్తుందా? మాకు ఆంధ్రప్రదేశ్కి కూడా వస్తుంది. తెలంగాణ సినిమా అంతా కదా, పాన్ ఇండియా. ఈ మధ్య ఏ సినిమా వచ్చినా పాన్ ఇండియా. భువనేశ్వర దేవి గారు ఎవరు? నందమూరి రామారావు గారి కూతురు. నందమూరి రామారావు గారి కూతురు అంటే తెలుగు సినిమా ఫీల్డ్ని హైదరాబాద్కి, మద్రాసు నుంచి తెచ్చిన మహానుభావుడు కూతురు. మహానుభావుల్లో ఒకడు. ఇద్దరు బాలకృష్ణ గారి తండ్రి సోదరి, హరికృష్ణ గారి సోదరి, జూనియర్ ఎన్టీఆర్ గారి మేనత్త. మాట్లాడారండి ఎవరన్నా? మాట్లాడారా? ఏ పెద్దయినా మాట్లాడారా? సాక్షాత్ అసెంబ్లీలో హననం చేస్తే ఇది తప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట్లాడారు? ఆత్మద్రోహం వద్దు, ఆత్మద్రోహం వద్దు, ఎవరు మాట్లాడాలి? కాదంబరి జత్వాని ఎవరండి? నటేగా. ఏ నటైనా ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు 42 రోజులు జైల్లో పెట్టి, తల్లిని గెస్ట్ హౌస్లో పెట్టి, ఇప్పటికీ కూడా ఆ పసిబిడ్డను ఒక సాటి నటించేస్తుంటే ఒక్క హీరో, ఒక్క స్టేట్మెంట్, ఒక్క స్టేట్మెంట్. ఇవన్నీ మీరు చెప్పి కొండా సురేఖ మాట్లాడింది దయచేసి నేను మీకు చెప్తున్నాను, మీ వ్యూ ఇచ్చినప్పుడు మీరు చెప్పండి. అవతల వాళ్ళు వీని మాత్రం యూ డోంట్ స్టాప్, అడగడానికి లేదు మీరు ఇక్కడ. దయచేసి ప్లీజ్, దయచేసి మీరు అన్నిటికీ మీరే ప్రతినిధి కాదు కదా. మీరు అడిగినప్పుడు మీరు చెప్పండి, మీరు అడిగినప్పుడు మీరు చెప్పండి అంతే. వీఆర్ ఆల్సో సింపథెటిక్ టువర్డ్స్